నిన్నటి రోజున మనం మనస్సును అదుపులో ఉంచుకోవడానికి అభ్యాసం మరియు వైరాగ్యం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఈ రోజు శ్రీకృష్ణుడు ఆత్మసంయమ యోగంలో భాగంగా మనస్సును పూర్తిగా శాంతపరచడానికి మరియు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. స్థిరమైన, ఏకాగ్రమైన ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం సాధ్యమని ఆయన నొక్కి చెప్పాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ అర్జునా, యోగి తన మనస్సును స్థిరంగా ఉంచి, నిరంతరం ధ్యానం ద్వారా తన ఆత్మను పరమాత్మతో అనుసంధానించడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా అతను పరమానందాన్ని పొందుతాడు. ఆత్మసంయమ యోగం శ్లోకం: యథా దీపో నివాతస్థో నెంగతే సోపమా స్మృత, యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. తాత్పర్యం: గాలి లేని చోట దీపం ఎలా చలించకుండా స్థిరంగా ఉంటుందో, అదే విధంగా మనస్సును అదుపులో ఉంచుకున్న యోగి యొక్క ధ్యానం స్థిరంగా ఉంటుంది. ఈ రోజు మనం మనస్సును ధ్యానం ద్వారా స్థిరంగా ఉంచుకోవడంపై దృష్టి పెడదాం.